శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ సందేశంలో బాబా గారు అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఒక్కసారి నన్ను తాకమ్మా, నీకైనది నీ చెంత చేరుస్తాను తల్లి, నమ్మి వెంటనే తాకు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారి బిడ్డలందరూ కూడా మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను బాబాగారికి చెప్పుకొని బాబాగారిని ఒక్కసారి తాకండి ఫ్రెండ్స్. తాకారా అండి? అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బిడ్డ, నీకు కావాల్సింది కోరుకొని నన్ను తాకు తల్లి. తాకావు కదా, సరే, నీకు కావాల్సింది నీకు దక్కాలని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా. ఇక అంతా కూడా నా ఆశీర్వాదం వలన నీకు శుభమే జరుగుతుంది బిడ్డ. ఈ గురువారానికి నీ కోరికలన్నీ తీరుతాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ తండ్రిని తాకి నీ మనసులో కోరిక కోరావు కదా, తప్పకుండా అది తీరుతుంది. అది ఇవ్వడం కూడా నా బాధ్యత బిడ్డ. నీ కోరికలన్నీ నాకు తెలుసమ్మా. నీ జీవితం ఎలా ఉండాలి అనేది నువ్వు నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా, అది ఖచ్చితంగా అలానే జరిగి తీరుతుంది. అలా నేను జరిపిస్తాను బిడ్డ. నువ్వు నీ మనసులో బలంగా నా కోరిక తీరాలి అని అనుకుంటే అది తప్పక తీరుతుందమ్మా. ఒకవేళ అలా కాకుండా నా కోరిక తీరదేమో అని అనుకుంటే అది అలానే మిగిలిపోతుంది బిడ్డ. అందుకే ఎప్పుడు నువ్వు సవ్యమైన ఆలోచనలే చేస్తూ ఉండాలి. వ్యతిరేకమైన ఆలోచనలను నీ చుట్టుపక్కలకి కూడా రానివ్వకూడదు బిడ్డ. కాబట్టి నీ మనసును దృఢంగా ఉంచుకో. నీ అనుకూలమైన మాటలు, అనుకూలమైన ఆలోచనలే నీ కోరికను తీరుస్తాయి తల్లి. నీ ఆలోచనలు కూడా ఇది కష్టం, అసలు జరగదు అనే మాటకు చోటివ్వకు. నా బిడ్డవైన నీకు ఎలాంటి కష్టం రాకుండా చూడాలనేది నీ బాబా ఆశ కూడా బిడ్డ. ఏ కారణం చేతనైనా సరే బంగారం లాంటి నీ జీవితాన్ని ఎవ్వరికీ అప్పగించకమ్మా. ఏ లోకానికి అత్యవసరమైనది ఏంటి ఒక్కసారి ఆలోచించు బిడ్డ. సూర్యుడు చంద్రుడే కదా, వారు కూడా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. పగలు సూర్యుని అవసరం ఉంది కాబట్టి ఉదయం వస్తారు, రాత్రి సమయంలో చంద్రుడు వస్తారు. అలానే నీ జీవితంలో మంచి జరగాలని, నువ్వు ఆనందంగా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నానమ్మా. నేను నిర్ణయం తీసుకుంటే అవి తప్పక జరుగుతాయి బిడ్డ. ఎలా అయితే ఉదయం వరకే సూర్యుడు ఉంటారో, ఎలా అయితే రాత్రి వరకే చంద్రుడు ఏలుతారో, అదేవిధంగా కష్టసుఖాలు కూడా బొమ్మ బొరుసు లాంటివి. ఒకదాని తరువాత మరొకటి తప్పకుండా రావాల్సిందే తల్లి. ఇన్ని రోజులు కష్టాన్ని అనుభవించిన నా బిడ్డకు తప్పకుండా ఒక అందమైన జీవితాన్ని అందిస్తాను. ఎంతో సంతోషాన్ని, నువ్వు ఊహించనటువంటి సంతోషాన్ని నేను నీకు అందిస్తానమ్మా. దిగులు చెందకు తల్లి. సంతోషంగా ఉండాల్సిన రోజులివి. ఆ రోజులను ఆనందంగా ఆహ్వానించు. అనుకోని అద్భుతాలు నీ జీవితంలో జరిగేలా చేస్తానమ్మా. నువ్వు దేని గురించే ఆలోచించాల్సిన పని లేదు. అలాంటి అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు కొంచెం ఓపికగా ఉండాలి తల్లి. అలా కాకుండా నువ్వు అనుకున్నది జరగాలని బాధపడుతూ కూర్చోకు. అది తప్పకుండా జరుగుతుందమ్మా. కొంచెం ఆలస్యమైందని నువ్వు అలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? నువ్వు ఎప్పుడైతే బాధపడుతూ కూర్చొని ఉంటావో అది మరొక రోజుకి వాయిదా పడుతుంది. నీ సంతోషాన్ని నువ్వే నీ చేతులారా ఒకరోజు వాయిదా వేసుకున్నట్టే తల్లి. అందుకే ఎప్పుడూ కూడా బాధపడకు, ఆనందంగా ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. కష్టపడు తల్లి. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ తండ్రి నీకు అందిస్తాడు. చూడు తల్లి, సముద్రంలోకి వెళ్ళి త్వరగా వెతికితే ఏం దొరుకుతాయి చెప్పు? గవ్వలు, పెంకులు మాత్రమే దొరుకుతాయి. అలా కాకుండా నిదానంగా మనసు పెట్టి వెతికితే ముత్యాలు దొరుకుతాయి తల్లి. కాబట్టి బిడ్డ, ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో, ఓపిక, నిదానం గెలుపుకి బలం. ఇవి రెండూ ఉంటే నీకు కావాల్సినవి నీకు దొరుకుతాయమ్మా. నువ్వు అలా కాకుండా నా కోరిక ఇంకా తీరలేదు, నా బాబా నన్ను పట్టించుకోనే లేదనుకుంటూ బాధపడుతూ ఉన్నావు. అలా ఎప్పుడూ బాధపడకమ్మా. నేను ఎందుకు పట్టించుకోను చెప్పు తల్లి నిన్ను. నువ్వు నా బిడ్డవి తల్లి. నాకు నీ సంతోషమే ముఖ్యం. అంతకు మించి నాకు ఏదీ కూడా ముఖ్యం కాదు. కాకపోతే దానికి కొంచెం సమయం పడుతుంది. ఆ కొంచెం సమయం ఓపిక పట్టు. ఈ లోపలే నువ్వు నన్ను నిందిస్తావా బిడ్డ? దేనికైనా సమయం రావాలి కదా.
నీకొక విషయం తెలుసా అమ్మా? ఆ మంచి సమయాన్ని కూడా తీసుకొచ్చేది నీ బాబానే. కానీ దానికి నీ కర్మఫలాలని త్యజించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కర్మలను నేనే తుడిచేసి నీకు ఒక అందమైన జీవితాన్ని ప్రసాదిస్తాను బిడ్డ. ఆ సమయాన్ని, ఆ మంచి సమయాన్ని నేనే తీసుకొని వస్తాను. అందుకే చెబుతున్నానమ్మా, దేనికైనా సమయం రావాలని. ఇక ఎప్పుడూ కూడా దిగులుగా కూర్చోకు తల్లి. నేనున్నాను కదా. నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా చూడగలను చెప్పు? చూడమ్మా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మంచి అనేది ఎప్పుడైనా సరే నువ్వు ఎవరి దగ్గరైనా గమనించు, చాలా ఆలస్యంగానే వస్తుంది. కానీ ఒక్కసారి వస్తే నీ జీవితాంతం అది నీతో ఉండిపోతుంది. నువ్వు కోరింది నీకు అందించడం నాకు క్షణంలో పని బిడ్డ. నువ్వు కోరింది నీకు వెంటనే నేను ఇవ్వగలను, కానీ నీకు అవసరమైనది, ఉపయోగపడేది ఇవ్వాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది. అప్పుడే కదా అది నీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది. నువ్వు అడిగిన కోరికలు కొన్ని తీరిస్తే వాటి వలన నువ్వు నీ ప్రశాంతతను కూడా కోల్పోతావు. అందుకే అమ్మా, నేను బాగా ఆలోచించే ఏది నీకు ముందివ్వాలో అలాంటి కోరికలే తీరుస్తూ ఉన్నాను. ఒక్కసారి నీ గతాన్ని గుర్తు తెచ్చుకో బిడ్డ. నువ్వు అడిగినది నేను ఏది తీర్చలేదా చెప్పు? నీకు ఏది అవసరమో, అది ఎప్పుడు అవసరమో అది అప్పుడే తీరుతుంది. నేను అలానే తీరుస్తాను. దానిని నీకు ముందుగా ఇస్తే దాని ఉపయోగం నీకు తెలియదు. దానిని దుర్వినియోగం చేస్తావమ్మా. నీ పతనాన్ని కోరుకునేవారు నువ్వు దానిని దుర్వినియోగం చేసేలా ఖచ్చితంగా చేస్తారు. ఆ తరువాత నువ్వు మళ్ళీ అధపాతాళానికి పడిపోతావు బిడ్డ. కోలుకోవడానికి నీ జీవిత సమయం సరిపోదు. అందుకే బిడ్డ, కొంచెం ఆలోచించు. నీ బాబా ఏది చేసినా సరే నీ మంచి కోసమే. ఎప్పుడూ కూడా కోప్పడకు, బాధపడకు. నీ ప్రతి కోరిక నేను తీరుస్తానమ్మా. చెబుతున్నాను కదా తల్లి, నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నా బిడ్డల కోరికలు కాక ఇంకెవరి కోరికలు తీరుస్తాను చెప్పు? అందుకే అమ్మా, ఇక నీకు సరైనది నీ చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ఇంత ఆలస్యం అవుతూ ఉంది. కొంచెం ఓపికతో ఉండు బిడ్డ. నీ మనసులో నీ కోరిక తీరుతుంది అని అనుకుంటే అది అతి త్వరలోనే నిన్ను చేరుతుందమ్మా. నీ సమస్యలను అన్నీ తొలగించి నీకు ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాను. నీ సమస్యలకు మొదటి పరిష్కారం ఏంటో తెలుసా బిడ్డ? నీ ఆలోచనే. ఇప్పటి వరకు నీ బాబా నీకు చెప్పిందది. నీ ఆలోచనలోనే నీ భవిష్యత్ అంతా ఉంటుందని గుర్తుపెట్టుకో. నీ అనుకూలమైన ఆలోచనలే నీ సమస్యను నీ నుంచి దూరం చేస్తాయి. కాబట్టి నీ సాయి మాటలు విని మంచిగా ఆలోచించు. అంతా నీకు మంచే జరుగుతుంది బిడ్డ. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు, తన బిడ్డలందరికీ ఎక్కువ ఎవరైనా సరే, తన బిడ్డలే కాదండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతూ ఉంటారో ఆ దేవుణ్ణి ఏదో ఒకటి అడుగుతారు. ఒకవేళ అది తీరలేదా, తీరడానికి ఆలస్యమైందా, ఆ దేవుణ్ణే నిందిస్తూ ఉంటారు. భగవంతుడికి తెలియదా అండి మనకు ఏది ఎప్పుడు ఇవ్వాలని? ఆయన కంటే గొప్పవాళ్ళమా మనం? కొంచెం ఆగి నిదానంగా ఆలోచించాలి. మన బాబా గారైతే మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటారు, నా బిడ్డలందరూ కూడా శ్రద్ధ సబూరితో ఉండాలి అని, సహనంతో ఉండాలి అని. అప్పుడే ఒక అద్భుతమైనటువంటి జీవితం మనకు దొరుకుతుంది. దీనికి ఉదాహరణగా బాబా గారు చెప్పిందేంటి? సముద్రంలోకి వెళ్ళి హడావిడిగా వెతికితే ఏం దొరుకుతాయి? రాళ్ళు రప్పలే దొరుకుతాయి. నిదానంగా వెతకాలి. మనం వెళ్ళింది దేనికోసం? ఒక నిధి కోసం వెళ్ళాం, ఆ రత్నాల కోసం వెళ్ళాం, ముత్యాల కోసం వెళ్ళాం. అవి దొరకాలంటే కొంచెం ఆలస్యం పడుతుంది కదా. రాళ్ళైతే పోగానే దొరుకుతాయండి, కానీ ముత్యాలు దొరకాలంటే కొంత సమయం పడుతుంది. అంత ఓపిక ఎవరికైతే ఉంటుందో, అంత సహనం ఎవరికైతే ఉంటారో వాళ్ళే చివరికి ఆ ముత్యాలతో బయటికి వస్తారు. ఎంత చక్కని ఉదాహరణ చెప్పారో కదా బాబా గారు. ఈ ఒక్క ఉదాహరణ అర్థం చేసుకునైనా సరే, మీరు అడిగింది మీకు ఇంకా జరగడం లేదు అంటే ఒక ముత్యం లాంటి జీవితాన్ని బాబాగారు మీకు ప్రసాదించాలనుకుంటూ ఉన్నారు. దానికి కొంత సమయం పడుతుంది. లేదంటే ఒక రాయిలాగానో ఒక రప్పలాగానో మిమ్మల్ని తయారు చేయాలనుకుంటే విసిరి పడేస్తారండి. కానీ బాబాగారు తన బిడ్డల్ని ఎవరిని కూడా అలా వదిలేరు. ఒక వజ్రంలాగా తీర్చిదిద్ది సమాజంలోకి పంపిస్తారు. దానికి కొంత సమయం పడుతుంది. ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని బాబాగారిపై కోప్పడకండి. మీ ప్రతి కోరిక తీరుతుందండి, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు బాబాగారి బిడ్డలు, బాబాగారిని నమ్మినటువంటి బిడ్డలు. మీకు కాక ఇంకెవరికి చేస్తారు చెప్పండి? ఏ ఒక్క బిడ్డ జీవితమో కాదండి, మనందరి జీవితాలు కూడా బాబాగారు ఒక అద్భుతంగా మార్చి మన చేతికి అందిస్తారు.
ఆ విషయాన్నైతే నేను పూర్తిగా విశ్వసిస్తున్నానండి. మరి మీలో ఎంతమంది బాబా గారిని పూర్తిగా విశ్వసిస్తున్నారో తప్పకుండా ఒక కామెంట్ చేయండి. ఈ సందేశాన్ని మన బాబా బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.